1 2 3 హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అందులోకే కాదు నిదానంగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే రామతీర్థం మొత్తం ఎన్ని ప్లేస్ 11 12 ప్లస్ 1 13 ఉన్నాయి గైస్. ముందు హెవీ డ్రైవర్ మా టార్చ్ బేరర్ ఉన్నాడు. ఒకసారి చెప్పాను అది అందరికి అన్న అమ్మాయిలు అంటాను. నెక్స్ట్ వచ్చి ఎక్కడికన్నా ఫస్ట్ పాయింట్ ధనుష్కోడికి వెళ్తున్నాం గైస్. మనకి పాత బిల్డింగ్స్ కానొస్తాయంట. బిల్డింగ్స్లో పాతగానే ఉంటాయి కాబట్టి అందుకే పాత బిల్డింగ్స్ అంటారు. 1 hour టైం అంట, చూడాలంట. ఎంజాయ్ పండగ చూద్దాం ఏం జరగద్దో. కాసేపట్లో ఎక్కువ ఇంగ్లీష్ రాదనమాట, అంతే కొద్దిగానే వాడాలి వాళ్ళ వెయిట్ పరంగా చిల్ పరంగా. తమిళ అన్న ఫుల్ మళ్ళీ తమిళతో మాట్లాడమంటే ఇల్లే ఒక్క మాట మాట్లాడితే మళ్ళా ఇప్పుడు కానీ ఆటోలో మాట్లాడే కదా 250 బేరం మాట్లాడింది మేమైతే అర్థం చేస్తున్నాం. ఇంకేం చెప్పాలా? నువ్వు అడిగింది నేను ఎవరు అడిగింది ఏం లేదా చెప్పండి. నువ్వేనా ఫస్ట్ నీకు చెప్పిలా అన్న? నేను అన్న దగ్గర చెప్పింది ఎవరు? అన్నతో మాట్లాడి నేను ఫస్ట్ నేను ఆడను మాట్లాడినా, నువ్వు నా పక్కన ఉన్నావు. పక్కన ఉంటే మేము మాట్లాడి నీకేం తమిళ వచ్చా? తమిళ్ తెలుగే మాట్లాడినా. తమిళ అక్కడికి పోవాలి దానికి ఏం చెప్తారు చెప్పరా? అక్కడికి వాండా ఆడికి పోయి ఇంక వాహనం ఈడకి వచ్చేదానికి ఈడకి వచ్చి ఇంక వాహనం బాగోలే వీడియో తెచ్చింది ఇంక వాంగవా అంటే ఏందన్నట్టు వద్దనే దానికి ఏమంటారు నాయుడు? వేండా వచ్చేసింది లేదనే దానికి అది వచ్చిపోయా ఇల్లే సరే. మా నారాయణ అన్న పెళ్లి సంబంధాలు ఒకసారి వద్దు కాదు ఒకసారి చూడాలి. గైస్ నిజం చెప్పాలంటే అన్న అటు పక్క తిరిగి నవ్వుకుంటున్నాడు. నెక్స్ట్ తర్వాత మహేంద్ర బ్రోకి నెక్స్ట్ గణేష్ గణేష్ అన్న డైరెక్ట్ టీమ్ లీడ్ అంట. కాదంట టీమ్ లీడ్ కాదు మేనేజర్ రా. కాదంటే ఇంకా మేనేజర్ అయినట్టే కదా. ఇంకా అంతే సెట్ చేశాడు గైస్. నెక్స్ట్ పొంగూరులో అన్నదానం సరే పెళ్లి కళ్యాణ పప్పు కూడి పెడతాడు గైస్. వీళ్ళు ఎవరు గైస్? నర్రోడ్లో పెట్టుకున్నారు ఏంటి గైస్? అని పిల్లలు ఆడుకొని కానీ ఇప్పుడు మనం పక్కన వచ్చేసి ఒకటి భారీగా మిస్ అయిందంటే బీచ్ని వీడియో తీయలేకపోయాం. మళ్ళీ పోదాం తిద్దాం, మళ్ళీ ఒకసారి నిద్రలేసాం. సరే మళ్ళీ ఒకసారి పోదాం తీద్దాం, తీసి అప్లోడ్ తీస్తాం అంతే. నెక్స్ట్ ఇంకా ఏముందంటే రోడ్డు మీద పోతా ఉన్నాం. ఆటో ఇది 5 మెంబర్స్. ఒక మంచి ముందు ఉన్నాడు డైరెక్షన్ చూపించడానికి. మా టార్చ్ బ్యారర్ ఎవరో తెలుసా? మా దిక్సూచి, అన్నిటికీ మా ఆయుధం, మా కత్తి, మా సింగమలై, మా తల్వార్. తమిళ్లో తల్వార్ అనమాట, తమిళ తల. ఒకసారి పంచి కట్టారంటే బ్లాస్ట్. ఇంకా పంచి ఎక్కంటే బ్లాస్ట్ మామూలుగా ఉండదు అనమాట. మా అన్న సింగమలై అన్నతో అది ఒక ఇవి అన్న వస్తుందంటే నలుగురు పక్కన ఉంటాం, మధ్యలో అన్నది పెట్టి అది సింగమలై అన్నమాట. కత్తిరి గిత్తులన్నీ ఇది ఎవరో మనుషులు కాన్ రాకుండా తీశాడు. ధనుష్కోడి అనమాట. ఇటు పక్కల లేవు. ఏంటంటే మ్యాజిక్ మధ్యలో రోడ్ వేయించాం, తార్ రోడ్డు. ఇక్కడ మన జగన్ మామ వెళ్ళాడు కాబట్టి బాగానే చేశారు. పాప మా గణేష్ చాలా బాధపడుతున్నాడు. ఎందుకో బాధలో మునిగి వెళ్తున్నాడు. చూడండి గైస్, అలలు అల్లలే వద్దునా మనకు రాదు. అంత బైక్ ఎగురుతున్నాయి కాబట్టి మనం కొంచెం ఈ మాత్రం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. మళ్ళీ వాటిని ఆరేసుకుని అప్లోడ్స్ కూడా బయట వేసుకొని తిరుగుతున్నారు ఆ ఫారినర్స్ కూడా. ఇటు పక్క అలలు లేయడానికి కారణం ఏంటంటే అటు పక్క మధ్యలో తార్ రోడ్ వేయించాం. మామూలు రోడ్డేనా? ఊర్లో అంత కొట్టుకుపోయి అప్పుడు నీళ్ళు వచ్చేసి కనెక్టివిటీ లేదు. కనెక్టివిటీ ముందుకెళ్ళి కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అక్కడ అలా వచ్చే ఛాన్సెస్ ఏంటంటే కాంటాక్ట్లు అంటే కనెక్టివిటీ అంట మనకు తెలియదు.
కాబట్టి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పినా కరెక్టే. కాబట్టి చూసుకుంటాం. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకండి, నాకు తెలుసుకోవాలని ఊరిలో లేదు. అని పెట్టి మెసేజ్ ఇదో మా నారాయణ అన్న, మా గ్యాంగ్ టార్చ్ బేరర్ అనమాట. అన్న ఇటు తిరగాలి, ఇప్పుడు నువ్వు తిరగాలి, తిరగాలి తిరగాలి లైట్గా లైట్. ఓకే, హీరో హీరో బాయ్. నెక్స్ట్ ఏంటంటే ఏం లేదు, అంటే ఆడుకొని నడుచుకొని పోవాలంటున్నా అన్న. సరే తిప్పలు వచ్చాయి. ఇంకొక వ్యూ చూడండి మీరు, అంతే వ్యూ ఆస్వాదించండి. దిగేసి వెళ్ళాలంటే గైస్, ఎండ పైన నీరు వస్తుంది. ప్రస్తుతానికి వీడియో కాపాము, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్